ఇతరం కూడా ఇవ్వలేదు. ఏ మెడలు రానటువంటి వాళ్ళకి కేవలం డిఎస్సిలో పాస్ అయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఆ కుర్రాడే చెప్పాడు. తర్వాత అనుకున్నాడంట ఈ దరిద్రం నాకెందుకు రా బాబు ఏం పక్కన కూర్చోబెట్టారు అని చెప్పి. ఎందుకంటే హైకోర్టుకు చెప్పాడు నేను అసలు నా సర్టిఫికేట్ని అప్లోడ్ చేయలేదండి, అందుకే నాకు ఉద్యోగం రాలేదని. ఆ కుర్రాడే చెప్పాడు. ఇప్పుడు నవీన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చినటువంటి సబ్జెక్టులో మరి ఈ కాగితాలు అందరికి వచ్చినాయి, రాలేదు. నవీన్ అనేటటువంటి దాని గురించి మొన్న మీటింగ్లో కనీసం ఆయన పెట్టినటువంటి 1:15 అర్ధగంట నవీన్ గురించి మాట్లాడాడు. ఎవరా నవీను? నువ్వు నియమించుకున్నటువంటి వాడే. 2020లో అతను టెట్ రాశాడు, 133 మార్కులు వచ్చినాయి అతనికి. అతను తక్కువడేం కాదు. కాకపోతే నీ హయాంలో వాడిని అంట తయారు చేశారు మీరు. అతనే చెప్పాడు, అధికారులు కూడా చెప్పారు, ఇతను వెరిఫికేషన్కి రాలేదండి, సర్టిఫికెట్లు చూపించలేదండి, అందుకని ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదండి అని చెప్పాను. అతను హైకోర్టుకు కూడా చెప్పాడు ఆ మాట. హైకోర్టుకి వెళ్ళాడు. 6వ ర్యాంక్ ఒక దాంట్లో ఇంగ్లీష్లోనో సోషల్ స్టడీస్లో ఈ కృష్ణా జిల్లాలో నెంబర్ 1 వచ్చాడంట. ఇతను మెరిట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పా. 2020లోనే 130 మార్కులు వచ్చినాయి ఇతనికి అని చెప్పని. అతను మెరిటోర్ స్టూడెంట్. అందుకని ఆ నవీన్ అనేటటువంటి అతన్ని నియమించుకుంది మీరు, మేం కాదు. ఇవాళ 16,347 మందికి బహిరంగంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. బహిరంగంగా. ఎప్పుడన్నా జరిగిందా? ఇది జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 2016 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ విధంగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. బహిరంగంగా ఎటువంటి పారదర్శకంగా ఇవ్వటం మీరు వెరిఫై చేసుకోవచ్చు. అంతకుముందు బహిరంగంగా ఇవ్వలా. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటాలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేర్ని నాని అని చెప్పారు ఒక ఆయన ఉన్నాడు. 382 స్పోర్ట్స్ కోటాలో మనం మెరిట్ ప్రాతిపదిక మీద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఒలింపిక్ కమిటీస్, వివిధ కార్పొరేషన్స్, యూనివర్సిటీస్ ఏవైతే ముఖ్యమైనటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అని చెప్పని అన్నారో ఆ స్పోర్ట్స్ని 65ని గుర్తించి వాటిల్లో బ్రిడ్జ్ అనేటటువంటి ఒక ఆట దాన్ని కూడా చేర్చారు. ఆ బ్రిడ్జి ఆట అంట, ప్యాక్ ఆట అంట. ఎవరన్నది ఆ మాట? మాజీ మంత్రిగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అతనికి బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పని నేను సవాల్ విసురుతున్నా. నీకు బుద్ధి లేదంట, జ్ఞానం లేదంట, నువ్వు ఒక బచ్చావంట, నేను ఒక ఇల్లిటరేట్ అంట. ఎందుకని? ఏషియన్ గేమ్స్లో ఒక గేమ్గా ఉన్నటువంటి ఒక బ్రిడ్జి ఆటను పట్టుకొని నువ్వు ప్యాకాట అన్నావంటే నువ్వు ఎలాంటి మనిషివి? తప్పు కదా. ఇంకొక మాట, ఆ బ్రిడ్జి ఆట ద్వారా 382 మందిలో ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ కాలేదు. ఇదొక వైపరీత్యం రాజప్రసాద్ గారు, ఇదొక వైపరీత్యం. నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో బ్రిడ్జి ప్యాకాట అని చెప్పని, అసలు ఆ బ్రిడ్జి కోర్సు సంబంధించినటువంటి ఆటకు సంబంధించిన సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగం ఇవ్వాల. ఇదొక వైపరీత్యం. అసలు తెలుసుకొని మాట్లాడవా? మళ్ళా అదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడు. 1995లో 10వ తరగతి పేపర్ లీక్ అయిందని, 4-5 సార్లు లీక్ అయిందని చెప్పాడు. 1995లో పేపర్ లీక్ అవ్వలేదు. ఏనాడు కూడా డిఎస్సి పేపర్ లీక్ అవ్వలేదు. ఇప్పుడు కూడా లీక్ అవ్వలేదు. కానీ బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? దద్దమ్మ అన్నాడు. బొత్స సత్యనారాయణ పెద్ద దద్దమ్మ. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఒకసారి పేపర్ లీక్ అయింది. ఏం పేపరో? 10వ తరగతి పేపర్ లీక్ అయింది. నన్ను TV9 రజనీకాంత్ పిలిచాడు. రామకృష్ణ గారు, మీరు 10వ తరగతి పేపర్ లీక్ అయిన సందర్భంగా ఒక డిబేట్ పెడుతున్నాం, దాంట్లో బొత్స సత్యనారాయణ గారు, ఐలయ్య, చలసాని శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి పాల్గొవాలి అని చెప్పని. అప్పుడు తెలుగుదేశం పార్టీ TV9ని బహిష్కరించింది. మీకు అర్థమవుతుందా? అయినా వెళ్ళా నేను. ఎందుకు వెళ్ళా? బొత్స సత్యనారాయణ వస్తున్నాడని చెప్పని అతనికి సరైనటువంటి ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలని చెప్పాను. నేను అన్నాను, ఆ పేపర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి లీక్ అయింది. గవర్నమెంట్ స్కూల్ నుంచి లీక్ అయింది, నాట్ ఫ్రమ్ ది ప్రైవేట్ స్కూల్. కానీ అరెస్ట్ చేసింది ఎవరిని? నారాయణ గారిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో. మీకు గుర్తు తెచ్చుకోండి, వెనక్కి వెళ్ళండి కొద్దిగా. ఎలా అరెస్ట్ చేశారో
లాక్కెళ్ళారు, దుర్మార్గంగా ఆరోపణ చేశారు. ఆయన తప్పు లేదు, ఆయన ఏ పాపం చేయలేదు. నారాయణ స్కూల్ నుంచి పేపర్ లీక్ అవ్వలేదు, లీక్ అయింది ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి, కానీ దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. నేను ఆ రోజే చెప్పా బొత్స సత్యనారాయణ గారికి, మొట్టమొదట అరెస్ట్ చేయాల్సింది నిన్ను, రెండోసారి అరెస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఈ మాట అన్నందుకు నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, నేను వాస్తవం మాట్లాడుతున్నా. మీరు అనవసరమైన ఆరోపణ చేశారు నారాయణ గారి మీద. నారాయణ గారిని కాదు అరెస్ట్ చేయాల్సింది, లీక్ అయింది గవర్నమెంట్ స్కూల్ నుంచి కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలా, మీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా. నారాయణ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు తొండి మాట్లాడుతున్నారండి, మీరు రామకృష్ణ గారు మీరు పెద్దలు ఆ విధంగా మాట్లాడొచ్చినా అన్నాడు. తొండి మాట్లాడటండి, వాస్తవం మాట్లాడాను నేను. ఇవాళ కూడా ఇదే, ఎప్పుడు లీక్ కాలేంతవరకు అసలు ఈ వార్తే లేదు. ఏడిఎస్సిలో కూడా ఈ వార్త లేదు. అప్పటి నుంచి నాకు అనుభవం ఉంది. నేను 1984లో బీఈడీ కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్. అప్పుడు డిఎస్సి కూడా లేదు. ఇంతవరకు లీకేజీ మాట లేదు, అసలు ఈ ఆరోపణలే లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దెయ్యం వచ్చింది కాబట్టి, ఒక రాబందు వచ్చింది కాబట్టి, ఒక రాక్షసి వచ్చింది కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు. మళ్ళీ నేను సాయికృష్ణ దగ్గరికి వెళ్ళదలుచుకోవాలా, రాజకీయాలు వద్దు మనకి, డిఎస్కే పరిమితం అవుతాం. చాలా చెప్పొచ్చు ఆయన గురించి. అందుకని ఇవాళ డిఎస్సి అభ్యర్థులు ఇద్దరు మాట్లాడారు. నిజంగా వాళ్ళకి నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తానంటావా? ఎవడు నువ్వు? అసలు నీ వల్ల అవుద్దా? లోకేష్ గారు ప్రకటన చేశారు, నువ్వు కాదు కదా నీ జేజమ్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడో కూడా ఒక్క ప్రభుత్వ డిఎస్సి ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళని తీయటం నీ వల్ల కాదు కదా, నీ జేజమ్మ వల్ల కూడా కాదని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పోస్ట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ పోస్ట్ వచ్చిన తర్వాత, నువ్వు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్ అని ఉంటుంది నెదర్లాండ్స్లో, అక్కడ పోయినా కూడా నీ పోస్ట్ పోదు. ఎవరు ఇక్కడ డిఎస్సి వాళ్ళు? నువ్వా? హ్యాపీగా ఉండు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ పోస్ట్ పోద్దేమో. ఒకవేళ ఇప్పుడు గాంధీ కమ్స్ నవ్వు అంటే గాంధీ వస్తాడనే, వివేకానందుడు వస్తే అంటే వివేకానంద రాడు, చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా చచ్చిపోయిన పార్టీ, అది అర్థమైందా మీకు? రాదది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే, ఇట్లాంటి పోరాలకు పోతే ఏ పార్టీ అన్న మనుగడలో ఉంటుందండి? నేను ఎందుకంటే ఇది లేదు ఆయనకి, ఇది పోయింది, ఎప్పుడో పోయింది. అందుకని లండన్ పోవటం మానేవాయా, ఫిలిప్పీన్స్ పొమ్మంటున్నా నేను. ఆ మాట కూడా మీకు చెప్పాలా? తెలుసు కదా మీకు. ప్రపంచంలో పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉంది ఫిలిప్పీన్స్, మనీలాలో. లండన్ మందు పని చేయట్లేదు, మనీలా మందు పని చేస్తాం, చూద్దాం. పోమని చెప్తున్నా నేను, అక్కడ పోమని చెప్తున్నా. లేకపోతే ఏం మాటలండి, ఎంత దారుణం అండి. నాన్న ఒళ్ళు బ్లడ్ బాయిల్ అవుతుందండి. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఎంత బాధ అండి, నిద్రపట్టుదా? తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే, నిన్న మనం నీట్ చూసాం, చాలా పకడ్బందీగా నిర్వహించారు నీట్ ఎగ్జామినేషను. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నీకు దండం పెడతా అని చెప్పిన కాళ్ళు పట్టుకున్నారు. తండ్రి కింద పడి ఏడ్చాడు. చూసాం మనం నిన్న తెలంగాణలో ఒక తల్లిదండ్రులు, నార్త్లో ఒక తల్లిదండ్రులు, వైరల్ అయింది. అది రెండోసారి జరుగుతుంది. రీనీట్ అంటున్నారు దాన్ని, రీనీట్. తెలుసా మీకు? ఆ పేపర్లు ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి హెలికాప్టర్లో పంపించారు. ఎస్, వచ్చారు కదా కాక్రోచ్లు. ఈయన చెప్తున్నాడు నేను పెద్ద కాక్రోచ్నని, ఆంధ్ర కాక్రోచ్ అంట ఆయన. అందుకని కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. నువ్వు డిఎస్సి అందరితో పెట్టుకుంటున్నావు నువ్వు, కాబట్టి అందరితో పెట్టుకుంటున్నావు కాబట్టి నిన్ను కాళ్ళ మీద, వాళ్ళ కంట్లో, నెత్తి మీద, పాదాల మీద, అన్నిటి మీద పొడుస్తారు. ఈసారి నువ్వు కేవలం ఇక్కడే పొడుచుకున్నావు, నిన్ను అన్ని చోట్ల పొడుస్తారు, అందరి జోలికి వస్తున్నావు కాబట్టి నువ్వు. అందుకని ఫ్రెండ్స్, ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, విషం అనేటటువంటిది చల్లుతూ ఉన్నారు, చిమ్ముతూ ఉన్నారు. ఈ విషాన్ని మనకు ఎక్కనీయకుండా చూసుకోవాలి. జనంలో చల్లుతున్నారు, దాని యొక్క ప్రభావం పడకుండా మనం చూసుకోవాలి. డిఎస్సి పకడ్బందీగా నిర్వహించారు, పారదర్శకంగా నిర్వహించారు, ఎక్కడ ఏ తప్పు జరగలేదు అనేటటువంటి 100% నమ్మకాన్ని, జనంలో ఈళ్ళు చేసేటటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత ముఖ్యంగా డిఎస్సి ఎవరైతే పొందారో వాళ్ళకి, యువకులు, పార్టీకి, పార్టీ పెద్దలకి, అందరికీ ఈ పాత్ర ఉంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం పెట్టినందుకు
దీన్ని ప్రోత్సహించినందుకు అరవింద్ బాబు గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందనిస్తూ